ఎండమూరి గారు అతిపెద్ద నవల రచయిత. బట్ ఎందుకని సడన్‌గా నాన్ ఫిక్షన్ వైపు వెళ్లారు? అవసరం. 1980స్‌లో ఫస్ట్ ఆయన తెలుగు నవల రంగంలో చాలా ఒక పెద్ద విప్లవంలాగా వచ్చారనమాట. తులసీదళం, అభిలాష ఇలాంటివన్నీ కూడా సినిమాలుగా కూడా వచ్చాయన్నమాట. సో 80s ఎండ్ దాకా బాగానే జరిగింది. దెన్ 90స్‌లో ఏమైందో తెలుసు కదా, ఏమైంది? కేబుల్ టీవీలు వచ్చినాయి. కేబుల్ టీవీ వచ్చాక జనాలకి ఇంట్రెస్ట్ పోయింది చదవడానికి. సో నవళ్ళు ఎవరు చదవట్లేదు, పాఠకుల సంఖ్య బాగా పడిపోయింది. దెన్ ఆయనకు వచ్చిన ఆలోచన ఇదనమాట, ఏదైనా పుస్తకంలో మనకు ఉపయోగం కలిగేది ఏదైనా ఉంది అని తెలిస్తే తప్ప చదవరు అనేది అర్థమైపోయింది ఆయన. సో అప్పుడు పెద్ద ఈ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే వ్యక్తిత్వ వికాసం అలాంటి పుస్తకాలు లేవన్నమాట. ఇది రాస్తే ఎలా ఉంటుంది, అందరికి ఉపయోగపడుతుంది కదా అని ఫస్ట్ ఆయన విజయానికి 5 మెట్లు అనే పుస్తకం 1995లో రాశారు. అమేజింగ్గా హిట్ అయింది. అది 1,00,000 కాపీస్ పైన అమ్ముడుపోయింది. భారతదేశంలో ఉన్న చాలా భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ కూడా అయ్యిందనమాట. పోతే ఇది ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆయన రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది అండ్ డైలీ మన జీవితంలో జరిగే లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి అందరితోటి కనెక్ట్ అవుతాడనమాట. సో ఈ పుస్తకము విద్యార్థులకి, వ్యాపారులకి, యువతకి, ఉద్యోగస్తులకి అందరు కూడా చాలా కనెక్ట్ అయింది. ఎందుకు? డబ్బు సంపాదించాలని, సక్సెస్ అవ్వాలని ఉంటుంది కదా సార్. అబ్జల్యూట్లీ రైట్. ఈ 5 మెట్లేంటో క్విక్గా చూద్దాం మనం. ఫస్ట్ మెట్టు గెలుపుకు పునాది ఓటమి. ఓడిపోగానే అదేం కాదు, ఆ ఓటమిలో వచ్చి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. బలహీనతలు ఏంటి, మన ఆత్మన్యూనత భావం నుంచి ఎలా బయటికి రావాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తారు. రెండవది ఏంటంటే అలా బయటకు వచ్చాక మీరే ది బెస్ట్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. హ్యూమన్ రిలేషన్షిప్స్, అవసరము, అభిరుచి, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ పెంపొందించుకుంటే మీరు బెస్ట్ కావచ్చు. మూడో మెట్టు గెలుపు వైపు మలుపు. ఈ రెండు అయ్యాక ఎలా గెలుపు వైపు వెళ్ళాలంటే కొన్ని ఆయుధాలు కావాలన్నమాట. కామన్ సెన్స్, పాజిటివ్ థింకింగ్, ఫోకస్, లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి. దెన్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ సక్సెస్ కూడా డబ్బు లేకపోతే సక్సెస్ కాదు, డబ్బు సంపాదనే ముఖ్యం. సో ప్రొయాక్టివ్ థింకింగ్ ఎలా చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బును ఎలా మేనేజ్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ అంతిమ విజయం. మీరు సక్సెస్ అయినా కానీ అది సంపూర్ణంగా ఉండకపోవచ్చు, అసంపూర్ణంగా ఉండొచ్చు, వెలితి ఉండొచ్చు అనమాట. ట్రూ సక్సెస్ అంటే ప్రేమ, శాంతి, సంతృప్తి అంటాడనమాట. సో అమేజింగ్ బుక్. మీరు చదివారా? ఎస్ సార్. మళ్ళీ కూడా చదవండి. యా.